హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్నటువంటి రైతు భరోసా పథకం డబ్బులను విడుదల చేస్తామని తాజాగా ప్రభుత్వము ఖరారు చేయడం అయితే జరిగింది. అయితే ఈ డబ్బులొచ్చేసి ఏ తేదీ నుంచి మీకు అకౌంట్‌లోకైతే జమ అవుతాయి? ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి వాళ్ళకైతే జమ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ వివరాల గురించైతే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనితో పాటుగా మనకు ఇంతకుముందొచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రైతు భరోసా పథకం కింద వచ్చేటువంటి నిధులొచ్చేసి 3.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సాయం అయితే అందేదనమాట. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం పెంచడం అయితే జరిగింది. అది కూడా మీకు చెప్తాను క్లియర్‌గా ఈ వీడియోలో. మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని విజిట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకునేసేయండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే ఇప్పుడు మీకు ఈజీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాలకు గనుక వచ్చేసినట్లయితే మనకు ఈ రైతు భరోసా పథకం నిధులు వచ్చేసి జనవరి 26వ తారీఖున అయితే విడుదల చేశారనమాట. అప్పుడు కొంతవరకు అయితే జమ అయ్యాయి. దాని తర్వాత ఎన్నికల కోడ్ అనేటువంటిది అయితే రావడంతో, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ఎవరు కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి ఎవరికి కూడా డబ్బులు అనేటువంటిది బ్యాంక్ అకౌంట్లకి అయితే జమ కాలేదు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వము ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద కూడా. ఈ నెల 23 తర్వాత పెండింగ్లో ఉండేటువంటి రైతు భరోసా నిధులు ఓకేనా. ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు 3.5 ఎకరాలకు రైతులకు సాయం అయితే అందేదన్నమాట. త్వరలోనే 4 ఆ పైన ఉన్నటువంటి వారికి ఇస్తామని క్లారిటీ కూడా ఇచ్చింది ప్రభుత్వము. ఈ నెల 23 తర్వాత పెండింగ్ రైతు భరోసా డబ్బులను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. గత నెల రోజులుగా రైతులకు పెట్టుబడి సాయం అందకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. పలుచోట్ల ఎమ్మెల్యేలకు సైతం ఈ విషయంలో నిరసన సెగ తగులుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో రైతుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి అయితే వస్తున్నట్లు సమాచారము. తమకు పెట్టుబడి సాయం అనేటువంటిది ఎప్పుడు అందుతుందని రైతులు నేరుగా ఎమ్మెల్యేలను నిలదీసి అయితే అడుగుతూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో పలువురు శాసనసభ్యులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అయితే తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాక రైతుల పరిస్థితిని వివరించడంతో సీఎం సానుకూలంగా స్పందించినట్టయితే తెలుస్తోంది. ప్రభుత్వము రాష్ట్రంలో 3.5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అందించామని, మిగిలినటువంటి అర్హులైనటువంటి రైతులకు ముఖ్యంగా 4 ఎకరాల పైన భూమి ఉన్నటువంటి వారికి సైతము త్వరలోనే పెట్టుబడి సాయం అయితే అందజేస్తామని ముఖ్యమంత్రి హామీ అయితే ఇచ్చినట్టు సమాచారము. ఓకేనా. ఇప్పటికీ 4,000 కోట్లు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి అయితే జమ అయ్యాయి అన్నమాట. గత ప్రభుత్వం రైతు బంధుకి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే సాయం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ మొత్తాన్ని 6,000కి అయితే పెంచిందనమాట. ఇప్పుడు 6,000 రైతు బంధు పథకం కింద మీకు ఇచ్చేటువంటి నిధులు వచ్చేసి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా సాయం పంపిణీలో జాప్యం అయితే జరుగుతుంది. ఇది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతకుముందు 3.5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకైతే విడుదల చేస్తారు. ఇప్పుడు వచ్చేసి దాన్ని 4 ఎకరాలు అంతకు మించినటువంటి పొలం కలిగినటువంటి వాళ్ళకి, అంతకు మించి పొలం ఎవరైతే కలిగి ఉంటారో 4 ఎకరాలకు మించి కూడా మినహాయింపు అయితే ఇస్తున్నారనమాట. వాళ్ళకు కూడా రైతు భరోసా పథకం కింద వచ్చేటువంటి 6,000 రూపాయలను వారి బ్యాంక్ అకౌంట్స్కి అయితే విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. ఓకేనా. పెండింగ్లో ఉండి ఎవరికైతే ఇంకా జమ కాలేదో అటువంటి వాళ్ళందరూ కూడా వీడియోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ అయితే చేసి తెలియచేయండి మీ డిస్టిక్ నేము. ఓకేనా. ఎవరెవరికి పడ్డాయో కూడా కమెంట్లు అయితే తెలియచేయండి. ఇక ఈ డబ్బులు 23వ తారీఖు నుంచి విడుదల చేస్తామని చెప్పారు కదా. మీకు మొట్టమొదటిగా ఈ డబ్బులు వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి జమ కావాలంటే మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ యాక్టివ్లో ఉండాలి, ఈకేవైసీ అప్డేట్ చేయించుకో ఉండాలి. అలాగే రన్నింగ్లో ఉన్నటువంటి బ్యాంకు అంటే పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే మీరైతే ఇచ్చి ఉండాలన్నమాట. ఈ విధంగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చి ఉంటారో వాళ్ళకి విడుదల చేసిన వెంటనే బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా 6,000 రూపాయలు 23వ తారీఖు నుంచి ఇంకా పెండింగ్లో ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీటిలో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా నేను పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి.